విశ్వక్సేన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా లైలా ఈ రోజు విడుదలైంది. ఈ చిత్రానికి ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఆయన మహిళ పాత్రలో కనిపించడం. ఇది విశ్వకు ఎంతో కొత్త అనుభూతి అయితే కలిగిస్తుంది. అందుకే ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. కానీ నటుడు 30 years పృథ్వీరాజ్ రిలీజ్ వేడుకలో చేసిన వ్యాఖ్యలు కొన్ని వివాదాన్ని రేపాయి. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైసీపీ చేసిన బాయ్కాట్ ట్రెండ్ మాత్రం సినిమా ప్రాధాన్యతను మరింత పెంచింది. ఈ పరిస్థితులలో ప్రేక్షకుల దృష్టి లైలాపై కేంద్రీకృతమైంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమాను ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే హైదరాబాద్ పాత బస్తీలో విశ్వక్సేన్ అందమైన బ్యూటీ పార్లర్ ఉంటుంది. అతని మేకప్ గురించి మహిళలు మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే భర్తలు విశ్వక్సేన్ పై కొంచెం కోపంగా ఉంటారు. ఒక మహిళా ఎస్ఐ పృథ్వీరాజ్ భార్య అని చెప్పి ఫ్రీగా మేకప్ చేయమని వస్తే విశ్వక్సేన్ ఎస్ఐ అసలు భార్యను ఈ విషయం చెప్తారు. దీంతో ఆ ఇద్దరి మధ్య రోడ్డు మీద గొడవ జరుగుతుండటంతో పృథ్వీరాజ్ పరువు మొత్తం పోతుంది. ఇంకోవైపు పహిల్వాన్ అభిమన్యు సింగ్ తండ్రికి తన కాబోయే కోడలు చిరంజీవి సినిమాలో ఎంత అందంగా ఉంటుందో ఇదే విధంగా ఉండాలని కోరుకుంటారు. చాలా అమ్మాయిలను రిజెక్ట్ చేసిన తర్వాత విశ్వక్సేన్ మేకప్ చూసి అతలకు సుందరిగా ఉన్న ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటారు. కానీ ఆవిడ మేకప్ లేని ఫేస్ చూసి అభిమన్యు సింగ్ కాస్త కోపంగా ఉంటారు. అయితే విశ్వక్సేన్ బ్యూటీ పార్లర్ మీద తన మనసులను పంపిస్తారు. సరిగ్గా ఇదే టైంలో విశ్వక్సేన్ పై కల్తీ నూనె కేసు కూడా ఉంటుంది. ఇప్పుడు ఎస్ఐ అభిమన్యు సింగ్ కల్తీ నూనె కేసు ఈ విధంగా ప్రజలు విశ్వక్సేన్ కనబడితే కొట్టేందుకు సిద్ధంగా ఉంటారు. అప్పుడు విశ్వక్సేన్ లైలాగా మారడం అనేది ఆసక్తికరంగా ఉంటుంది. అతను తన సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడు, తనను విశ్వక్సేన్ ప్రేమించే అమ్మాయి సునిశ్చిత్ పాత్రలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసిందే. ఈ కథలో ఉన్న మలుపులు, ప్రేమ మరియు స్నేహం అనేది మీకు ఎంతటి అనుభూతి ఇస్తుందో ఈ సినిమా చూసి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే ఈ కథతో దర్శకుడు రామ్ నారాయణ్ హీరోను ఎలా ఒప్పించాడు అనే సందేహం సినిమా మొదలైన కాసేపటికే మనలో కదిలిస్తుంది. రొటీన్ సీన్స్ కొంచెం కామెడీతో కూడిన ఈ సినిమా ద్వారా హీరోను ఒప్పించినందుకు ఆయనకు కాస్త అభినందన ఇవ్వాలని అనిపిస్తుంది. కానీ ఇంటర్వ్యూల తర్వాత విశ్వక్సేన్ ఈ కథను ఎందుకు స్వీకరించారు, అతనికి ఏమైనా ప్రత్యేక ఆకర్షణ ఉందా అనేది అర్థం చేసుకోవాలి. విశ్వక్సేన్ లేడీ గెటప్ లో కనిపించడం తప్ప ఈ సినిమాలో కొత్తదనం కనిపించడం లేదు. ఆ లేడీ గెటప్ కూడా అతనికి పూర్తిగా సరిపోయినట్టు లేదు. లైలా చిత్రానికి విశ్వక్సేన్ హీరో అని చెప్పడం కంటే అభిమన్యు సింగ్ మరియు సునిశ్చిత్ పాత్రలను ప్రాధాన్యం ఇవ్వడం బాగుంటుంది. విశ్వక్సేన్ పాత్రతో పాటు అభిమన్యు సింగ్ పాత్ర కూడా స్క్రీన్ స్పేస్ చాలా దక్కితే సునిశ్చిత్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. కథ సీన్స్ గురించి చాలా మాట్లాడకపోతే మంచిది. హీరో మేకప్ ఆర్టిస్ట్ అయ్యే సెంటిమెంట్ గానీ, హీరోయిన్ లవ్ ట్రాక్ గానీ సినిమా కోసం అంతగా ఆకర్షణీయంగా లేదని చెప్పాలి. అభిమన్యు సింగ్ సీన్స్ తప్ప మిగతా అంశాలు మాత్రం కొన్ని కాస్త అవుట్డేటెడ్ గా అనిపిస్తాయి. కమర్షియల్ సినిమాల గురించి మాట్లాడితే యూనిట్ దృష్టిలో ఉండే హంగులు వల్ల ప్రేక్షకులు విసిగిపోతున్నారు. సినిమా చూస్తున్నప్పుడు విశ్వక్సేన్ రామ్ నారాయణ్ చిన్న చూపుల మాదిరిగా అనిపిస్తుంది. హీరోయిన్ గ్లామర్ చూపించాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు స్క్రీన్ షో మీద ఎక్కువ దృష్టి పెట్టారనిపిస్తుంది. కానీ అది సరిపోదు. కొంత రొటీన్ కామెడీ సీన్లతో కూడా సినిమాను నింపారు. ఒక పద్ధతి పాడు ఉండడం మంచిది కాదు. కానీ వారు రాసింది చేసింది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ముందుకు సాగారు. ఈ క్రమంలో కథకు ఉన్నంత ప్రాముఖ్యత ఇవ్వడం, పాత్రల మధ్య సమతుల్యత ఉండడం, ప్రేక్షకులను ఆకర్షించడం వంటి అంశాలు పక్కన పెట్టడం తొందరపాటుగా అయితే అనిపిస్తుంది. ఎవరు ఎలా చేశారంటే ముఖ్యంగా ఈ సినిమాలో 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో విశ్వక్సేన్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక అభిమన్యు సింగ్ పృథ్వీరాజ్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇక హీరోయిన్ గా చేసిన ఆకాంక్ష తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. మిగతా నటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది, నిర్మాణ విలువలు బాగున్నాయి. చివరి మాట పాత సీసాలో కొత్త సారా ఈ విధంగా ఉంటుంది ఈ సినిమా.